ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. పక్కా కొలతలతో ఎవరైనా కానీ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ పచ్చడిని 1 ఇయర్ పాటు అయితే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా 1 kg ఉసిరికాయలు అనేది తీసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను. ఇలా నాటు ఉసిరికాయలు తీసుకొని ఇప్పుడు వాటర్లో అయితే వేసుకొని క్లీన్ చేసుకుంటానండి. మంచిగా క్లీన్ చేసి ఇలా ఒక స్టెయినర్లోకి అయితే తీసుకుంటాను. ఇలా నీళ్ళు మొత్తం పోయే విధంగా తీసుకొని ఆ పైన ఇలా ఒక క్లాత్లోకి అయితే వేసి మంచిగా తుడుచుకుంటానండి. ఇలా మంచిగా నీట్గా తుడుచుకోవాలి, తడి అనేది ఉండొద్దు. అలా నీట్గా తుడిచేసి కొంచెం సేపు ఒక ½ అన్ అవర్ పాటు కొంచెం లైట్గా ఆరబెట్టేస్తానండి. ఆరబెట్టిన తర్వాత చూడండి, ఇలా చివర్లో ఇలా కొంచెం కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఉంటే బాగుంటుంది కదా. ఆ పైన ఇక్కడ నేను ½ లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా నేను 1 kg ఉసిరికాయలు తీసుకున్నాను కదా, ముందు ఇక్కడ ఒక ½ kg వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటానండి. కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఒక ½ kg అయితే పక్కనే పెట్టేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి కదా. వీటిని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా పూర్తిగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ½ kg పక్కన పెట్టాం కదా, వాటిని కూడా వేసి ఇలాగే ఫ్రై చేసి తీసుకుంటానండి. చూడండి, ఇక్కడ వేసుకున్నాను కదా. ఇలా 1 kg ఉసిరికాయలను అయితే ఇలా మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాను. ఆ పైన ఇలా ప్యాన్ అనేది తీసుకొని దీంట్లోకి 25 గ్రాములు మెంతులు వేసుకున్నానండి. అలాగే 50 గ్రాములు ఆవాలు వేసుకొని ఇది లైట్గా అయితే కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుంటానండి. వీటిని చాలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను. అలాగే కొంచెం ఎల్లడిపాటు గిన్నె అనేది తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ గ్రైండ్ చేసిన పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఆ పైన ఇక్కడ 100 గ్రాములు ఇలా కారం అనేది యాడ్ చేసుకుంటాను. అలాగే 100 గ్రాములు ఉప్పు. ఈ ఎల్లుల్లిపాయలు అనేది కొంచెం ముందే పొట్టు తీసి పెట్టుకున్నానండి. వీటిని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి నేను ఉసిరికాయలు అనేది యాడ్ చేస్తాను. అలాగే ఈ కారం ఉప్పు అనేది ఉసిరికాయలకి బాగా పట్టాలి కదా, సో కొంచెం ముందే మిక్స్ చేసుకుంటానండి. ఆ పైన నేను ఇక్కడ చింతపండు అనేది ఇలా ఫస్టే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు నానబెట్టేసి చేసేసుకోవచ్చండి. దీన్ని నేను ఇక్కడ 100 గ్రాములు అయితే యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఏ ఆయిల్లో అయితే మనం ఉసిరికాయలు ఫ్రై చేసి తీసుకున్నామో అదే ఆయిల్లో కొంచెం ఇలా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అనేది వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలండి. నేను సగం వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రై చేసి కూడా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని పచ్చళ్ళలో అయితే వేసేసుకోవాలి. ఆ పైన ఇక్కడ కొంచెం శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు అనేది వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఇలా తిరగమాత అనేది కాలిన తర్వాత ఆ పైన కొంచెం ఇక్కడ నేను కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం చిటికెడ పసుపు అనేది యాడ్ చేసుకుంటానండి. ఆ పైన ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఆరింది, మరీ ఎక్కువ కాదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది ఇలా ఉసిరికాయలకి పూర్తిగా పట్టాలండి. ఇలా మిక్స్ చేసి మంచిగా ఈవెన్గా ఇలా ఆయిల్లో మునిగేలా చూసుకొని మూత పెట్టేసి ఒక 3 days అయితే ఇలాగే వదిలేయాలి. లేదు అంటే మీరు వేరే బాక్స్లో అయినా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఇలాగే వదిలేసాను. చూడండి, ఇక్కడ 3 days తర్వాత ఇలా ఉసిరికాయలు అనేది మంచిగా మగ్గిపోయాయండి. ఇలా గ్రేవీ మసాలా మొత్తం పట్టేసింది కదా. చూడండి, పచ్చడి అనేది మంచిగా మగ్గింది. సో ఇలా ఉంచుకొని మనం ఒక 3 days తర్వాత ఒక బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి మనకి పచ్చడిలో. ఆయిల్ అనేది ఉంటేనే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది. అలాగే ఇలా ఒక బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని నేను 1 year వరకు అయితే స్టోర్ చేసుకుంటాను. ఉసిరికాయలు అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఉసిరికాయలు అనేది తింటూ ఉంటాం కదా. విడిగా అయితే చాలా ఎక్కువగా తినం కదా, ఇలా పచ్చడి రూపంలో అయితే తింటూ ఉంటాం. సో మీరు కూడా ట్రై చేయండి.